ఎవరిలో ఉంది జీవం? యేసుక్రీస్తులో ఉందట జీవం. యేసులోకి ఇచ్చేసారటండి జీవం. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుష్యులకు వెలుగు. మనుష్యులకు వెలుగు అంటే వెలుగులో జీవం ఉంటదా? వెలుగులో జీవం ఉంటదా? ఎంత గొప్ప సైంటిఫిక్ సబ్జెక్ట్ చెప్పాడండి బైబిల్. వెలుగులో జీవమా? ఎస్, వెలుగే జీవం. నువ్వు కనిపెట్టిన కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ సిద్ధాంతం ఎప్పటిది? బైబిల్లో రాయబడిన వేల సంవత్సరాల క్రితం మాటిది. నువ్వు శాస్త్రవేత్తగా కనిపెట్టేసిన తర్వాత బైబిల్లో రాయబడిన మాట కాదు ఇది. ఎంత గొప్ప బైబిల్ అండి. ఆయనలో జీవముండను, ఆ జీవము మనుష్యులకు వెలుగు. అంటే జీవం ఏ రూపంలో ఉందట? వెలుగు రూపం. జీవం వెలుగు రూపంలో ఉందా? అందుకే సూర్యుని వెలుగులోనే మనకు జీవం. సూర్యుడు జీవప్రదాత. ఈ భూమికి, ఈ శరీరానికి, ఈ మొక్కలకు, ఈ జీవరాశికి సూర్యుడు జీవప్రదాత అయితే మన ఆత్మలకు జీవప్రదాత ఎవరు? యేసే సర్వ మానవాళికి జీవదాత. ఎంత గొప్ప వరాన్ని ఇచ్చాడు కొడుక్కి.